ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనే తేడా మాకు లేదు. మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న రేవంత్. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెసే కారణం. ప్రభుత్వం సరైన వివరాలు వెల్లడించలేదన్న కేటీఆర్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంపు. జనవరి 1 నుంచి అమలుకు ఉత్తర్వులు. ఏఐసీసీ ఆఫీసులో సిడబ్ల్యూసీ సమావేశం. లోక్సభ ఎన్నికలు వ్యూహాలపై చర్చ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి కలకలం. పూంచ్లో ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసిన ఉగ్రవాదులు. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 359 పాయింట్ల దగ్గర ముగిసిన సెన్సెక్స్. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఉండేదన్న అక్బరుద్దీన్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంటున్నారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వస్తోందన్నారు. పాత బస్తీలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైన వనరులు కల్పించాలన్నారు. एक मुसलमान हिंदुस्तान के सबसे बड़ा खिलाड़ी अजहरुद्दीन ओवैसी को हम टिकट दिए। अजहरुद्दीन को हम टिकट दिए तो अजहरुद्दीन को हराने के लिए दूसरा मुसलमान को वहां चुनाव लड़वा के एक मुसलमान को हरा दिए। दूसरी बात, कामारेड्डी से हम लोग शब्बीर अली जी को जिताने के लिए, एक माइनॉरिटी को जिताने के लिए हम कोशिश किए तो शब्बीर अली को हराने के लिए उनके जाने माने दोस्त कल्वकुंट्ला चंद्रशेखर राव वहां कामारेड्डी से चुनाव लड़ा साहब। इन्हों अजहरुद्दीन को हरा देते एक मुसलमान को। इनके खास दोस्त कल्वकुंट्ला चंद्रशेखर राव कामारेड्डी में दूसरे मुसलमान को हराने के लिए कोशिश करते, मगर ये मुसलमान के हक के ठेकेदार कैसे बनेंगे सर? कि MIM didn't allow Shabbir Ali to win. Did MIM contest in Nizamabad? About Jubilee Hills. Sir, Jubilee Hills, we have corporators there and we have earlier also contested. This time also we contested. You mean, and one more thing, sir, when I do not have any objection when a Congress candidate is contesting against me and rest of them also do not have. Congress contested at Karwan. Congress gave a ticket to a Muslim. So I should say that कि आप जो है सो हमारे मुसलमान को जीतने नहीं दिए. What an immature talk, sir. What is this? क्या मैं ये बोलूंगा? देखिए साहब, सवाल वो नहीं है कि आपको लड़ने का इख्तियार है, हमको लड़ने का इख्तियार है. अब हम जहां से लड़े आप बोलेंगे कि नहीं आप वहां से नहीं लड़ना. Sir, I am not a minority cell of any party. I am a Majlis Ittihadul Muslimin. So my party has the right to take my own decision as your party has the right to take your decisions. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్దేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని కొనియాడారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలనను అందిస్తున్నారన్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్దేనన్న ఆయన అవినీతికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని సజ్జల పేర్కొన్నారు. ఏం చేశామని చెప్పుకోండి, ఏం చేశామని చెప్పడానికి అసలు వాళ్ళు 14-19 మధ్య అధికారంలో, అంటే మొన్న 4 క్రితం వరకు 4.5 క్రితం వరకు అధికారంలో ఉన్న వ్యక్తి ఇదిగో నేను ఈ 14-19 మధ్య చేశాను, రేపు వచ్చాక ఇది చేస్తానని చెప్పడానికి ఒక్క మాట అంటే ఒక్కటన్నా అనగలుగుతున్నా చంద్రబాబు నాయుడు. ఎంతసేపు రేపు నేను ఇది వచ్చినాక చేస్తా అంటాడు. నిన్నెందుకు చేయలేదనే చెప్పాడు, లేదా నిన్న చేశారని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. చేస్తే గీస్తే మోసం చేశాడు. ఏం కదిలించినా జనానికి గుర్తొస్తాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాడు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, కానీ నిన్న కూడా మొన్నటి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను చేయలేదన్నాడు. జనం మర్చిపోయినారని ఆయన గట్టి నమ్మకం, గుర్తుండదని. అది వయసు పెరిగింది, ఇంక అయిపోయింది. ఆయనకు అది గుర్తుండక కూడా చేయి ఉండొచ్చు, కానీ వెనక కొడుకున్నాడు, అతనికన్నా ఉండాలి. తను కూడా మంత్రిగా ఉన్నాడు. నిన్న మాట్లాడుతున్నాడు అతను, నా యాత్రలో నేను అది చూశాను, అక్కడ కన్నీళ్లు చూశాను, ఇక్కడ ఇంకోటి చూశాను. ఇంతకుముందు ఎందుకు చూడలే? 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నట్టున్నాడు మంత్రిగా. నువ్వు ఎక్కడైతే నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్న దగ్గర పోటీ చేసి ఎందుకు ఓడిపోయినావు? ఎందుకు అధికారంలోంచి ఈడ్చికొట్టి డబుల్ డిజిట్కు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? మేము ఏం చేశామని చెప్పుకోండి, ఏం చేశామని చెప్పడానికి అసలు వాళ్ళు 14-19 మధ్య అధికారంలో, అంటే మొన్న
యువగలం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ 2009లోనే యుద్ధభేరి మొదలు పెట్టారని, చంద్రబాబు, పవన్, లోకేష్ ఇప్పుడు యుద్ధభేరిని మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. వీరు ముగ్గురు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరని విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని అన్నారు. మరోవైపు చంద్రబాబును 420 అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబుని ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి, కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెగిలించి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధబేరి మోగించి, గంటలు మోగించి, పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధబేరి మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధబేరి మోగించడం కాదు, 2009లోనే మోగించారు. జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. యువగళం ముగింపు సభ అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ను పవన్ చాలాసార్లు తిట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు అడ్డగోలుగా పరిపాలించినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. టీడీపీని బలోపేతం చేసేందుకే పవన్ పార్టీ పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు, ఏమి సమస్యలు తెలుసుకున్నాడు, ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు, ఏమి లేవు. అదేమంటే ఇది యువగళం ముగింపు సభ, యువగళం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు, ఇది యువగళం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ పేరు మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ పేరు వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అసలు యువగలం ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు, ఏమి సమస్యలు తెలుసుకున్నాడు, ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పారు. జగన్ను మళ్లీ సీఎం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాపట్ల జిల్లాలో సీఎం జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా గణేష్ను నియమించడం అభినందనీయమన్నారు. గణేష్ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. త్వరలో కార్యకర్తల సమావేశం నిర్వహించి గణేష్ని కార్యకర్తలకు పరిచయం చేస్తామని మోపిదేవి తెలిపారు. సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ రోజు నుంచి రేపల్లి నియోజకవర్గానికి యూరి గణేష్ గారిని వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేయడం, దానిలో భాగంగానే ఈ వారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మనమందరం కూడా ఇక్కడ సమావేశం అవడమైనటువంటిది చాలా శుభపరిణామంగా భావిస్తూ కోటేశ్వర గారు మాట్లాడినట్టు, గణేష్ గారు మాట్లాడినట్లు ఏవైతే అంశాలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో గణేష్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ డిసైడ్ చేయడం జరిగిందో వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఈ రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురేయడానికి ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా వచ్చేటువంటి గణేష్ గారి యొక్క విజయానికి అందరూ కూడా చేయూతనివ్వాలని చెప్పేసి తెలియజేయడమే కాకుండా 2-3 రోజుల్లోనే నియోజకవర్గ స్థాయిలో డాక్టర్ యొక్క పరిచయ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో కూడా పెద్దలందరూ కూడా ఆహుతులై మరి ఈ సందర్భంగా పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలవడం ఖాయమని, టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఓటమి భయంతోనే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరని చేసినా తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు గతంలో ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి గారు రాని ఆలోచన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, ఏ ముఖ్యమంత్రి గారు చేయని పనులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు ఇదే రాణి గారితో ఒక ప్రాంతంలో ఏదైతే రిటర్నింగ్ ఉందో అనేక మంది ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజానికానికి అబద్ధాలు చెప్పి ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కానివ్వండి చేస్తానని చెప్పని మోసం చేస్తే ఈరోజు ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా పాదయాత్ర సమయంలో ప్రజానికి ఒక కష్టాలు తెలుస్తుంది. గుప్త నిధుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న 6 ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు. మనాల కృష్ణ, దారంచోతు శ్రీను అనే భద్రాద్రి జిల్లాకు చెందిన మరో 9 మంది సభ్యులతో 2 ముఠాలుగా ఏర్పడ్డారు. సూర్యాపేట జిల్లాకు చెందిన గొర్రెల వ్యాపారులతో పాటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వీరు పలు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుండి 30,46,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 5 నిందితుల కోసం గాలిస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గొర్రెల వ్యాపారం చేసుకుంటూ గొర్రెలు అమ్ముకుంటూ సంతలు అమ్ముకుంటూ వస్తారు. వీళ్ళ దగ్గరికి ఒక అతను మణికట్ల కృష్ణ కన్న అలియాస్ మానాల కృష్ణ అని చెప్పేసి తిరువురు పూర్వం యాక్టివేషన్ వచ్చేసి తిరువురు ఎన్టీఆర్ కోకిలంపాడు లేదు తిరువురు మండలం ఎన్టీఆర్ జిల్లా. ఈ నేరాలు ఇలాంటి నేరాలు చేసి బాగా ఎక్స్పర్ట్. అక్కడికి వెళ్తారు. వాళ్ళ దగ్గర మాకు కాలం పేరులో గొర్రెల మందులని మీ సంబంధం మీరు రాడని చెప్పేసి తీసుకుంటారు. వీళ్ళ ముందు గుర్తాడు. వాళ్ళు ఒకసారి వస్తారు. వీళ్ళు పాలన పేరే వస్తాము. వచ్చి ఇక్కడ గొర్రెలకి లేవు కదా నా పుట్టలు అబద్ధం చేశారని చెప్పేసి అంటే నా ఖర్చులైన అందించేది ప్రారంభంటే వీళ్ళు ఎలాంటి 18,750 రూపాయలు వాళ్ళు ఫోన్ పే చేస్తారు. వీళ్ళు గొర్రెల వ్యాపారం చేసుకుంటారు. గొర్రెల వ్యాపారం చేసుకుని గొర్రెలు అమ్ముకుంటారు, సంతలు అమ్ముకుంటారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ప్రశాంత్కు బెయిల్ మంజూరు చేయాలని లాయర్ జులకంటి వేణుగోపాల్ కోరారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరిగాయన్నారు. బిగ్ బాస్ హౌస్ బయట జరిగిన గొడవ ప్రశాంత్కు తెలియదని చెప్పారు. అయితే ప్రశాంత్కు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు లాయర్ కోరారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పు శుక్రవారానికి వాయిదా వేసింది. శంకర్పల్లి మండలం చెద్దిపక్ గ్రామంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరారు. 2016 వరకు సర్వే నెంబర్ 124లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ప్రభుత్వం ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని అప్పట్లో బోర్డు పాతింది. ఆ బోర్డు తొలగించి నగరానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు అన్నారు. గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు. 2017లో ధరణి పట్టా పాస్ పుస్తకాలు తీసుకుని రికార్డులు మార్పిడి చేయించుకుని నగరానికి చెందిన కొందరు అక్రమార్కులు భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. భూమిని కబ్జా చేసేందుకు వచ్చిన వారిని గ్రామస్తులు అడ్డుకోగా అతను తమపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు ఇప్పటికైనా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లాలో తన కొడుక్కి న్యాయం చేయాలంటూ ఓ తల్లి నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఘటన
నడిగూడెం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కోదాడ గ్రామానికి చెందిన గుజ్జ అచ్చమ్మ కుమారుడు ఎల్లయ్యపై కొందరు వ్యక్తులు హత్యాయత్నం చేయడంతో ఎల్లయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన ఆపమని నీళ్ల ట్యాంక్పై నిరసనకు దిగింది. ఇంటికి పెద్ద దిక్కు హాస్పిటల్లో ఉండటంతో తాము రోడ్డున పడ్డామన్నారు. ఎస్ఐ ఏడుకొండలు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అచ్చమ్మ ఆందోళన విరమించారు. వైన్ షాపులు తొలగించాలంటూ హయత్ నగర్ డివిజన్ వీరభద్ర కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. జనావాసాల్లో బార్ షాపులు పెట్టడం వల్ల మహిళలపై తాగుబోతుల ఆగడాలు పెరిగిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బస్ స్టాప్కు హాస్పిటల్కు దగ్గరగా వైన్ షాపులు ఉండటంతో అటుగా వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని వెంటనే వాటిని తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని బార్ షాపుల్ని తొలగించాలని మహిళలు కోరారు. ఇబ్బంది కలిగిస్తున్న బారుని వెంటనే కాళీవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న బారుని వెంటనే కాళీవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న వయసును వెంటనే నడవాలంటే ఆడోళ్ళు నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు వద్దని కంప్లైంట్ ఇస్తే కూడా ఒప్పుకోలేదు, అట్లనే ఓపెన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒకటి పోయి రెండోది కూడా ఓపెన్ అయింది బారు వైన్స్. ఇంకా ఇప్పుడు ఎట్లా నడవాలి, ఎట్లా చేయాలి? పిల్లలకు కష్టం కదా, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలకు స్కూల్ బస్సులు వస్తాయి, కాలేజ్ బస్సులు వస్తాయి, ఇక్కడ బస్ స్టాపు అట్లా మరి ఇబ్బందిలో మేము ఎట్లుండాలి? కిరాయిల వాళ్ళంటే కూడా రావట్లేదు ఈడ కాలనీకి, ఎందుకంటే వైన్స్ ఉంది, బార్ ఉందని ఉన్నోళ్ళు కూడా ఖాళీ చేసిపోతుంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. ఇందుకే తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజు స్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగపట్టగిలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్పల్లి జడ్పీ హైస్కూల్ నందు టోకెన్స్ జారీ చేయనున్నారు. 4,23,500 మంది భక్తులకు దర్శనం లభించనుంది. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే జరుగుతాయో దానికి మించి అదే తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క వైకుంఠ పర్వదినాన్ని సంతోషంగా కూడా శ్రీవారిని దర్శించుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇప్పటికే కూడా అన్ని చర్యలు పూర్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి 2 రోజుల క్రితం మీడియాతో కూడా పూర్తి సమాచారాన్ని అందించినటువంటి సమాచారం అయితే మన దగ్గర ఉంది. ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చు, ప్రత్యేకించి భక్తులు ఎవరైతే వస్తున్నారో 23వ తేదీ నుంచి 1వ తేదీ వరకు, అంటే ఈ నెల డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క వైకుంఠ ద్వారాలు పూర్తి స్థాయిలో తెరిచి ఉంటాయి. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా శ్రీవారిని దర్శించుకునే విధంగా కూడా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పూర్తిగా కూడా చర్యలు చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ భూదేవి కాంప్లెక్స్ లో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున షెడ్లు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క షెడ్లో ఒక్కొక్కరు చూస్తే కన్నా మినిమం ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క షెడ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇలాంటివి దాదాపు మినిమం 5 నుంచి 10 వరకు షెడ్లు కూడా ఉన్నాయి. ఈ టోటల్ షెడ్ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక్కొక్క దాంట్లో మినిమం భక్తులు 500 నుంచి 1000 మంది భక్తులు ఒక్కొక్క లైన్లో వెళ్ళేటువంటి పరిస్థితి కనపట్టారు. దాదాపు 4 లక్షలకు పైచిలకు కూడా భక్తులు శ్రీవారిని దర్శించుకునే విధంగా కూడా పూర్తి సంబంధించినటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి కుళాయిలు, అంటే ఎటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క దాహం వేసినప్పుడు ఇబ్బంది పడకుండా భక్తులకు పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సదుపాయాన్ని కూడా పూర్తిగా కూడా టీటీడీ కలుగు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే కూడా పూర్తి సమాచారాన్ని కూడా విలేకరులకు అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ యొక్క దర్శనానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని
కూడా పొందుపరిచినట్లు కూడా టీటీడీ ఇప్పటికే మనకు తేటతెల్లం చేసింది. వైకుంఠ ఏకాదశి నాడు మనం చూసుకుంటే ఉదయం నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మల్యప్ప స్వామి వారు స్వర్ణరథంపై కూడా ఆలయ మాడా వీధుల్లో కూడా విహరిస్తూ దర్శనం భక్తులకు కూడా పూర్తి దర్శనం అయితే కల్పించేటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్నటువంటి ఈ యొక్క 23వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే ఆ టీటీడీ పొందుపరిచినటువంటి వెబ్సైట్లో కూడా మనం చూసి తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క శ్రీదేవి కాంప్లెక్స్ కావచ్చు, దాదాపు భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, దాదాపు 9 ప్రాంతాల్లో 90 కేంద్రాల నుంచి కూడా ఈ యొక్క టికెట్లను పూర్తిగా కూడా ఈ యొక్క భక్తులకి మంజూరు చేసి స్వామివారి దర్శనాన్ని పూర్తిగా కూడా దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదానికి పునీతులు అయ్యే విధంగా కూడా టీటీడీ ఇప్పటికీ అన్ని రకాల చర్యలను కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులను కూడా తలెత్తకుండా పూర్తి స్థాయిలో అత్యవసర సేవలు కావచ్చు, అదేవిధంగా తాగునీరు కావచ్చు, భక్తులకు ఏదైనా అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే పూర్తిగా కూడా ఈ యొక్క 10 రోజుల పాటు శ్రీవారిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా పునీతులు కండి, ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కండి అనేటువంటిది టీటీడీ ఇప్పటికే కూడా తేటతెల్లం చేస్తుంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, భూదేవి కాంప్లెక్స్, అలిపిరి. ఇవి బులెటిన్ విషయాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.